అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి ఏ సందర్భంలోనైనా సరే విష ప్రచారం చేస్తారండి. ఇప్పుడు తుఫాన్ వస్తుంది. తుఫాను సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరినీ కూడా అలర్ట్ చేసి జాగ్రత్తగా ఉండండి, ఎక్కడికెక్కడ హెల్ప్ సెంటర్లు ఏర్పాటు చేసాము, ఎవరు కూడా బయటికి రావద్దు, మన జాగ్రత్తల్లో మనం ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఏం చేయాలో ఆ పనులన్నీ చేసుకుంటూ వెళ్తుంది. తుఫానుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీట్ వేశారు, చదివినిపిస్తాను చూడండి. తుఫాన్తో ఏపీ అతలాకుతలం, వరదలతో అల్లాడిపోతున్న జనం, దుబాయ్ నుంచి తాపీగా హైదరాబాద్కి చంద్రబాబు నాయుడు గారు, అతను వెంటే ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్కి నారా లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్లోనే తిష్ట. బాగా గుర్తుపెట్టుకోండి లైను, హైదరాబాద్లోనే తిష్ట. ఎవరో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అంట రాష్ట్రంలో లేకుండా హైదరాబాద్లో ఉన్నారని చెప్పేసి వీడు చేసే ప్రచారం అన్నమాట. తుఫాను ముప్పు ఏపీలో పొంచి ఉంటే హైదరాబాద్లో ఎంజాయ్ చేసి ఎల్లో మీడియా కోసం ఉత్తుత్తి రివ్యూ మీటింగ్లు. ఇది మంచి ప్రభుత్వం కాదు, డ్రామాల ప్రభుత్వం. నీకేమైనా సిగ్గు శరం ఏమైనా ఉందా అసలు? కాస్త అయినా సరే ఎక్కడున్నారో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు నీకు ఇంకొక ట్వీట్ చదివి వినిపిస్తాను చూడిగో. సచివాలయంలో ఆర్జీఎస్ కేంద్రంలో మోందా తుఫాను కారణంగా నెలకొన్న పరిస్థితులు, చేపట్టాల్సిన సహాయక చర్యలపై మంత్రి లోకేష్ సమీక్ష చేశారు. తుఫాను ప్రభావం అధికంగా ఉండే నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు అంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని నారా లోకేష్ గారు సూచించారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, రాష్ట్రంలోనే ఉన్నారు, సమీక్ష జరుపుతున్నారు. ప్రజలందరినీ కూడా ఎలా సురక్షితంగా ఉంచాలని వాళ్ళ ఆలోచన విధానాలు వాళ్ళకు ఉన్నాయి. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకూడదు అనే విధంగా చర్యలు తీసుకున్నారు. జగన్ ఎక్కడున్నాడండి? బెంగళూరులో ఉన్నాడు. లాస్ట్ టైం హుదూద్ తుఫాన్కి అన్న హైదరాబాద్ ఏఎంబీ మాల్లో అవెంజర్స్ సినిమా చూసి గుర్తుంది మీ అందరికీ కూడా. అప్పుడు కూడా అన్న ప్రతిపక్షంలోనే ఉన్నాడు, అధికారంలో లేడు. ఎవడో చెప్తారు మీరు ఇవన్నీ కూడా మాటలు? కాస్త సిగ్గనిపించట్లా? మన రాష్ట్రంలో ఉండి వరదకి ఎవరో కూడా, అంటే ఇప్పుడు వస్తున్న తుఫాన్కి ఎవరో కూడా ఇబ్బంది పడకూడదు, ప్రజలంతా క్షేమంగా ఉండాలి, ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదని చెప్పిన ఒక పక్క ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంటే దానిపైన విషప్రచారం చేస్తారా? ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారా? ఏదో జరిగిపోతుందని చెప్పేసి తప్పుడు ప్రచారాలా? ఇంకొక పక్క మీ కార్యకర్తలే ఇప్పటి వరకు ఏం చెప్పారు? వీళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, ఇక్కడ లేరు, రాష్ట్రాన్ని గాలికి వదిలేసని చెప్పుకొచ్చారు కదా. వీళ్ళ కార్యకర్తలే ఎవడాడు ఎన్ఆర్ఐ, అదే కుక్క డాక్టర్ కాదాడు, డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత, వాడేసిన పోస్ట్ మాట. రామచంద్ర ప్రభు, ఈ అతి తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు తుఫాను పైన రివ్యూ మీటింగ్లు, సమీక్షలు జరుపుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క లోకేష్ గారు, హోంమంత్రి అనిత గారు అందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళని ఉద్దేశించి ఏమని మాట్లాడుతారంటే వాళ్ళు అతి చేస్తున్నారంట. మరి నీకు సిగ్గు శరవేనం ఉందా అసలు? మనిషివా పశువు? నన్ను అడిగితే నువ్వు మనిషివి కాదు, పశువుతో సమానం. మన జగనన్న బెంగళూరులో పడుకోవాలా? ఏం చేస్తున్నాడు? వీళ్ళ నాయకుడు ఇలా రాష్ట్రంలో ఉండడు, అంటే మన రాష్ట్రంలో ఉండడు. దాన్ని ఎవడో క్వశ్చన్ చేయకముందే, దాని గురించి ఎవడో ప్రస్తావన తేకముందే వీళ్ళు విషప్రచారం మొదలు పెట్టేస్తారు. జగన్మోహన్ రెడ్డి రమ్మనండి, ఉండడంట బెంగళూరులో హ్యాపీగా ఉంటాడు, సేఫ్గా ఉంటాడు. మళ్ళీ మనకి ఏదైనా జరిగితే మళ్ళీ మనకు ఓటేసేది ఎవడో కదా. వాళ్ళు ఏదో పని చేస్తున్నారు, పని చేసే వ్యక్తుల్ని కూడా వాళ్ళు అతి చేస్తున్నారు. అతి చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది, లోకేష్ గారికి ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఉంటుంది? ఎందుకు అతి చేయాలి? విపత్తు సమయాల్లో ఎవడైనా అతి చేయాలని చూస్తాడా? జగనన్న చూస్తాడా? ఏదైనా ఒకరిద్దరు చనిపోయినా, ఏదైనా విపత్తు లాంటిది ఏదైనా వచ్చినా సరే దాన్ని క్రెడిట్ దుబ్బేసే ప్రయత్నాలు చేస్తారా? చేయరా? ఇవాళ రాష్ట్రంలో తుఫాను వచ్చిందంటే ఎంత బాధ్యతగా ఉండాలి మీరంతా కూడా. ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే కాదు, మనం కూడా ఎంతో కొంత బాధ్యతగా ఉండాలి. ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయాలి, అప్రమత్తంగా ఉండండి. బహిరంగ ప్రదేశాల్లో తిరగమాకండి. ఈ తుఫాను సందర్భంగా ఎక్కువ చెట్ల కింద నిలవడం మాకండి, జాగ్రత్తగా ఉండండి. అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళమాకండి. ఇలాంటి విషయాలన్నీ మనం చెప్పాలి. ముఖ్యంగా భయభ్రాంతులకు గురవలసిన పరిస్థితి అవసరం లేదు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. హెల్ప్ లైన్లు పెట్టారు, కాంటాక్ట్ నెంబర్లు ఇవి, సహాయక చర్యలు అందుతాయి అని చెప్పేసి మనం చెప్పాల్సింది పోయి మనమే బెదరగొట్టేస్తా ఉంటే ప్రజల్ని మిమ్మల్ని నా దృష్టిలో పశువులతో పోల్చాల్సిందే. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి
ఇలాంటి తుఫాను సందర్భంలో ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఒక రివ్యూ మీటింగ్ కానీ సమీక్ష కానీ ఎలాంటిది ఏదైనా చేసినట్టు ఏమైనా చూసారా? చేయరు. హ్యాపీగా చనిపోయిన తర్వాత శవయాత్రలు చేద్దాంలే. మనం ఆల్రెడీ ఎక్కడో కర్నూలు ఎక్కడ చూసాం కదా, డ్యామ్ కొట్టుకెళ్తే ఆ వర్షాల కారణంగానే ఏం చేసాడు? ఇంకా చెప్పుకుంటా పోతే సవాలు వచ్చా ఉంటాయి. ఎన్ని చెప్పుకుంటా పోతే ఆ కచ్చులూరు బోటు ప్రమాదం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ సమయంలో జరిగిన కోకొరాలు ఉంటాయి. ఇప్పుడు వాటన్నిటిని ప్రస్తావించి రాజకీయంగా ఏదో రకంగా బురద చల్లాలి అనే ప్రయత్నాలు చేయట్లే. ఇక్కడ కాస్త సంయమనం పాటించండి. ఇలాంటి సందర్భాల్లో మన ప్రజలను భయభ్రాంతులు గురి చేయకూడదు, లేనిపోని అసత్య ప్రచారాలు చేయకూడదు. వాళ్ళని బెదరగొట్టేసే ప్రయత్నాలు చేసి మనం ఏదో రాజకీయంగా పబ్బం గడుపుకోవాలి, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, పూర్తిగా వదిలేసింది అనే ప్రచారాన్ని ఎక్కడైనా మానేస్తే బాగుంటుంది. దానివల్ల ఏం ఉపయోగం లేదు, మీ లేఖితనం బయటపడుతుంది అంతే. వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజీల్లోనేమో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో లేరని ప్రచారం చేస్తారు. ఒక పక్క ఫోటోలు వీడియోలు బయటకు వస్తానేమో మళ్ళీ వైసీపీ కార్యకర్తలు వీళ్ళంతా కలిసి అతి చేస్తున్నారు, అతి ప్రచారం చేసుకుంటున్నారని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ట్రోల్ చేస్తారు. ఒక పక్క విమర్శించేది మీరే, ట్రోల్ చేసేది మీరే, ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకి గురి చేసేది మీరే. జగన్మోహన్ రెడ్డి చక్కగా వెళ్ళి ఆ బెంగళూరులో అల్లాడిపోతూ ఉంటాడు. అక్కడ అసలు ఏమీ పట్టనట్టే ఉంటాడు. ఒక పోస్ట్ అని వేసాడు ఆ తుఫాను సందర్భంగా, ఈ మేందా తుఫాను ఏదైతే ఉందో ఆ సందర్భంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఏమైనా ట్వీట్ వేసాడా? నాకు తెలిసి వేసి ఉండడు. ఎందుకంటే ఫోన్ ఉండడు అన్న దగ్గర. అది కూడా ఏదో ఒక పిఆర్టీఎం ఈఆర్టీఎం ఏదో ఒకటి వేయాలా, ఆయనకు ఫోన్ ఉండదు కదా. ఒకవేళ అది వేసినా సరే పెద్దది వేస్తాడు, చాలా పెద్దది, ఒక 5-6 పేజీలు వేస్తాడు. దాన్ని ఎవడో చదివేసాడు. ఒకవేళ ఏదైనా ఎక్కడైనా జరిగిందంటే కనుక దాని మీద ఎలాంటి రాజకీయం చేయాలని చూస్తారు. నేను నిజంగా చెప్తున్నా, ఇలా అనడం నిజంగా బాధాకరమైన విషయం. ఈ 2-3 రోజులు రాష్ట్ర నలుమూలలో ఎక్కడైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎవరు చనిపోయారు, చనిపోతే శవరాజకీయాలు చేయడానికి ఎతుకుతూ ఉంటారా? చనిపోవాలని కోరుకొని ఎక్కడెవరైనా చనిపోతే కనుక వీళ్ళకి ఆనందం అన్నమాట. వీళ్ళు అదే ఎతుకుతూ ఉంటారు. మీ ప్రాంతంలో ఎవరైనా చనిపోయారా, ఆ ప్రాంతంలో ఎవరైనా చనిపోయారా, చనిపోతే ఎంక్వైరీ చేయండి, మన శవరాజకీయాలు చేద్దాం, ప్రభుత్వం నుంచి ఎంతో కొంత నష్టపరిహారం ఇప్పించే విధంగా మనం రాజకీయం చేసేయచ్చు, ఆ శవాన్ని మేము వాడుకుంటాం అన్న ప్రచారం తీసుకెళ్తారు. ఇప్పుడు చేస్తారు వాళ్ళు. వాళ్ళ ఆ ప్రయత్నాల్లోనే ఉంటారు. మరి ఎతుకుతూ ఉంటారు అన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎతికేస్తూ ఉంటారు. మనకి అలాగే సాక్షి ఉంది. ఆ సాక్షి రిపోర్టర్లు గట్టా ఉంటారు కదా, జిల్లాల వ్యాప్తంగాను మండలాల వ్యాప్తంగాను. ఇప్పుడు వాళ్ళందరికీ ఒకటే డ్యూటీ మాట. రాష్ట్రంలో ఎక్కడైనా సరే వర్షాలు కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, ఎవరైనా చనిపోయారా, చనిపోతే ప్రభుత్వ ఖాతాలో కేసేయచ్చు. అంటే ప్రభుత్వం వల్ల, లేదంటే వరదల వల్ల, తుఫాను వల్ల, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోయిందని చెప్పేసి మనం ప్రచారం చేసేయచ్చు. ఇదే విధంగా చూస్తూ ఉంటారు. ఇంక ఇలా లేఖితనానికి అడ్డు అదుపు ఉండదు. ఇంకా ఆ వ్యక్తి ఎలా చనిపోయాడు, ఏ విధంగా చనిపోయాడు, దానికి కారణాలు ఏంటి, నిజంగా ఈ తుఫాను వల్ల చనిపోయాడా, లేదంటే ఇంకా ఏదైనా కారణం ఉందా అనేది అది సెకండరీ. అది తర్వాత, అది ముందు ప్రచారం చేసేస్తారు. తర్వాత ఎలాగో దొరికేస్తారులే. దొరికేసిన తర్వాత ఇంకా దాని ప్రస్తావన తీసుకురారు. ఇంకా ఇప్పుడు చేసే విష ప్రచారాలన్నీ కూడా ఇలా ఉంటాయన్నమాట. మీరు ఏళ్ళలేరు, చేసేవాళ్ళని చూస్తే ఓర్చుకోలేరు. ఇంక ఈ విష ప్రచారాలన్నీ కట్టిపెట్టేస్తే బాగుంటుంది. దయచేసి ప్రజలను భయభ్రాంతులు గురి చేయమాకండి, కాస్త ఓపిక పట్టండి. మనం కోరుకోవాల్సింది ఏంటంటే ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఈ తుఫాను ఏదైతే ఉందో ఇది వెళ్ళిపోవాలని కోరుకోవాలి మనం. అంతే తప్పితే గద్దల్లాగా రాబందుల్లాగా ఎదురు చూడకూడదు. మన రాష్ట్రాన్ని ముంచేయాలనో, లేదంటే ఏదో జరిగిపోవాలనో, ఎవరికైనా ఏదైనా జరిగితే మన శవరాజకీయాలు చేయొచ్చనో కోరుకుతూ ఉండకూడదు. ఆ కోరికలతోనే విన్నారు వీళ్ళంతా కూడా. ఏదైనా ఒక విపత్తు లాంటిది ఏదైనా వస్తుంది అంటే కనుక 1000 కళ్ళతో ఎదురు చూసేస్తారు శవాల కోసం. ఎవడైనా చనిపోకపోతాడా, అది మన రాజకీయంగా వాడుకోకపోతామా? అదే ఆలోచన విధానాలు. ఈ ట్వీట్లు కానీ, ఈ ట్రోలింగ్స్ కానీ, ఇంకొకటి కానీ రెడీగా ఉంటారన్నమాట. ఏదైనా ఒకరు చనిపోయారని వార్త రాగానే ఇంక ఇమీడియట్గా డ్యూటీ ఎక్కేస్తారు. అంతా కూడా మోకుమ్ముడిగా కట్టగలిసి డ్యూటీ ఎక్కేసి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మీద ఇంకా మామూలు ప్రచారాలు చేయరు. ఇంకా అప్పుడు వస్తాడు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి. ఆ రోజు దిగుతాడు. చనిపోయారు కదా, శవం దొరికింది కదా, ఇంకా రైట్, నేను వస్తాను, ఇంక మిగతా అంతా నేను చూసుకుంటాను. ఇంకా ఆ వెనకాల ప్రోగ్రామ్ అంతా కూడా నేను ఆడించేస్తూ ఉంటాను. ఇక్కడ ఎన్ని రోజులు శవం దొరక అల్లాడిపోయాను అక్కడ బెంగళూరులో. శవం దొరికింది కాబట్టి ఇంక మన ఇష్టం ఇంక ఎరగదీసేయచ్చు, కుమ్మేయచ్చు అని చెప్పేసి అప్పుడు దిగుతాడు. ఇంకా అప్పుడు దిగా శవాన్ని అడ్డం పెట్టుకుని శవరాజకీయాలు చేస్తారు. అంతకుమించి మీరు చేసి వచ్చింది ఏమీ లేదు ఇక్కడ. దయచేసి మళ్ళీ చెప్తున్నాం, ఇలాంటి విపత్తు సమయాల్లో
మీ విష ప్రచారాలు ఇకనైనా ఆపండి, అది మీకే మంచిది. అది